హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? చాలా రోజులైతే అవుతుంది వ్లాగ్ అయితే పెట్టక. సో నేనైతే బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాతో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇదైతే ఈరోజు శనివారం రోజు వ్లాగ్ అనమాట. సో శనివారం రోజు మార్నింగ్ అయితే నేనైతే ఇక్కడ కాకరకాయలు అయితే కట్ చేస్తున్నాను. లంచ్లోకి అయితే కాకరకాయ టొమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. ఇంకా పిల్లలు అయితే తినరు మా పిల్లలు. సో అలవాటు చేద్దామని అనుకుంటున్నాను, కానీ కాకరకాయ కదండి కొంచెం కష్టమే, బాగా చిన్న పిల్లలు కాబట్టి. సో ఇక్కడైతే నేను ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదండి, కాకరకాయ కర్రీ ప్రిపేర్ చేశాను అనమాట. అప్పుడప్పుడు పెడతాను పిల్లలకి, కాకపోతే కొంచెం చేదు తగిలినా కూడా అసలు తినరనమాట. సో ఈరోజు అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది. కాకరకాయలు అయితే ఇంకా చాలాసేపు మనం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చాలాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చేదు అనేది మొత్తం పోతుంది. సో మనం కడిగేటప్పుడు కూడా కొంచెం గట్టిగా కలుపుతూ చేతితోటి మనము కడిగేసుకొని ఇంకా ఆయిల్ ఎక్కువసేపు ఫ్రై చేస్తే చేదు అనేది పోతుంది. ఇంకా టమాటా కూడా వేసుకోవాలండి. నేనైతే టమాటా వేసి చేస్తాను. ఇంకా చేతితో కట్ చేస్తాను. ఇక్కడ చాపింగ్ బోర్డ్ పెట్టుకోవచ్చు కదా అనుకోవచ్చు. చాపింగ్ బోర్డ్తో నాకైతే ఎందుకో కట్ చేయడం రాదండి, ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా కాకరకాయ కట్ చేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశానండి. కర్రీ అవుతుంది. ఇంకా ఆ తర్వాత అయితే బయటికి వచ్చేసి బయట అయితే క్లీన్ చేస్తాను అనమాట. మా ఇంటి పక్కన ఉంటారు, సో వాళ్ళు క్లీన్ చేశాక నేను చేస్తాను, ఎందుకంటే అక్కడ వాటర్ వస్తాయి కాబట్టి. ఇంకా ఆమె లేచే వరకు కూడా నేను ఆగాల్సిందే అనమాట. ఇక్కడైతే ఏమనుకోకండి, మా పాప తీసిందండి వీడియో. సో అందువల్ల నాకు ట్రైపాడ్ లేక చాలా ఇబ్బంది అయిపోతుందండి. సో నేను ఏంటంటే వ్యూసే రావట్లేదు కదా ఎందుకులే అనేసి ఆల్రెడీ 2 ట్రైపాడ్స్ అయితే ట్రెండ్ పాడైపోయాయండి. ఇంకా ఎందుకులే అనేసి నేను తీసుకోవట్లేదు అనమాట. కొంచెం సక్సెస్ అయితే తీసుకుందాం అనే ఉద్దేశంతో ఎట్లనో ఒకలాగా అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. అడ్జస్ట్ అనేది ప్రతిదానికి అడ్జస్ట్ చేసుకోవడం నాకైతే చాలా అలవాటు అయిపోయిందండి లైఫ్లో. కొన్ని చూశాక ప్రతిదానికి చాలా వరకు అడ్జస్ట్ చేసుకుంటాను. అదే కావాలి, ఇదే కావాలి, ఇదే ఉండాలి, అదే ఉండాలి అని అయితే ఏమీ అనుకోను. సో అదనమాట. ఇంక ఇక్కడైతే మీకు అర్థమైపోయే ఉంటుంది. ఇక్కడైతే ఇంకా నేను మంచిగా బయట కడిగేసుకొని ఈ విధంగా నీట్గా అయితే ముగ్గులు వేసుకుంటున్నానండి. నాకైతే చాక్పీస్తో వేస్తే చాలా ఇష్టము. మెయిన్ రోడ్డు కదండి, మనం ముగ్గుతో వేస్తే తొందరగా పోతుంది. సో ఇంకా నేనైతే చాక్పీస్తోనే వేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే వరకు కూడా మనకు మంచిగా ఉంటుంది అనమాట ముగ్గు. సో అందువల్ల ఇంకా నీట్గా నేనైతే ఎక్కువ మెలికల ముగ్గులే వేస్తానండి. చూసి ఏమనుకోకండి, నాకు అవి తప్ప వేరే ఏమీ రావు. ఏదైనా పండగలప్పుడు మాత్రం యూట్యూబ్లో చూసి ట్రై చేసి వేస్తానన్నమాట. అది కూడా చిన్నది సెలెక్ట్ చేసుకుంటాను, పెద్దవి వేసి అంత ఓపిక కూడా మనకైతే ఉండదు. సో అందువల్ల చిన్నగా వేసేసుకొని మంచిగా దాని ఎండగా కలర్స్ అయితే వేసుకుంటాను అనమాట. సో ఇంకా మెలకల ముగ్గు అయితే 7 డాట్స్ ముగ్గు అయితే వేసుకున్నానని వేసేసుకొని ఇంకా ఫాస్ట్గా అయితే పాప అయితే లేచింది. పాప నాకైతే వీడియో తీసింది. ఇంకా మా బాబు కూడా లేవలేదన్నమాట. నేనైతే ఇంకా గ్యాస్ మీద కర్రీ అయితే అవుతుంది, రైస్ కూడా వండేసానండి. ఇంకా పిల్లలు తినరు కాబట్టి పిల్లల కోసం అయితే లెమన్ రైస్ కూడా ప్రిపేర్ చేసేసాను అనమాట. సో ఇదండి వీడియో అయితే చిన్నగా వ్లాగ్ అయితే తీశాను. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు నేను ఏం పనులు చేశానని మాత్రమే చిన్నగా వీడియో అయితే షూట్ చేశాను అన్నమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయకుండా మంచిదే, కానీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి. సో ఇలా ఉంటుందన్నమాట. మా ఇంటి దగ్గర అయితే పాప తీసింది కాబట్టి కొంచెం మొబైల్ అటు ఇటు చేస్తుందన్నమాట. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా చిన్న వీడియోస్ అయితే నేను షూట్ చేస్తాను. ఇంకా వాకిలి పెద్దగానే ఉంటుంది, కాకపోతే నేను ఇంకా సింపుల్గానే వేసేసుకుంటాను అనమాట. పెద్దగా ముగ్గులు అయితే పర్వాలండి. ఏదైనా ఫెస్టివల్స్ కానీ, మా బర్త్డేస్ కానీ, ఏదైనా మ్యారేజ్ డే ఉన్నప్పుడు మాత్రమే కొంచెం ఎక్కువగా వేసుకుంటాను అన్నమాట. సో ఈ విధంగా వేసుకున్నాను. బాగుంది కదా, చూడడానికి ఎలా ఉందనేది నాతో షేర్ చేయండి. సో ఈ విధంగా వేసేసుకొని మంచిగా గడపప్పుడు ప్రతిరోజు అయితే పెట్టుకుంటానండి నేను ఖచ్చితంగా. ఓన్లీ పీరియడ్స్ మాత్రం పెట్టాను అనమాట. ఈ విధంగా ముగ్గులు వేసేసుకొని ఇంకా పిల్లలకు కూడా లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత అయితే ఇక్కడైతే నేను
బాక్స్ పెట్టేసి ఇంకా పాపకి అదే పెట్టేస్తున్నానండి. ఎందుకంటే చెప్పాను కదా కాకరకాయ ప్రిపేర్ చేశాను. అంటే కూరగాయలు కూడా ఏం లేకుండే అండి, లేకుంటే వేరే ఏమైనా చేసేదాన్ని కానీ కూరగాయలు కూడా ఏం లేవు. మాకు ఈరోజు శనివారం కాబట్టి మాకు ఈరోజు సంత ఉంటుందండి. అదే అంగడి అంటారు, కొంతమంది సంత అంటారు. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే సంత అంటారు. ఇక్కడ మా ఊళ్ళో వచ్చేసి అంగడి అంటారు అనమాట. సంత ఏంటి సంత అని ఇక్కడ అంటారు, అక్కడేమో అంగడి ఏంటి అంగడి అని అక్కడ అంటారు అనమాట. సో సంతను అంగడో ఏదో ఒకటి. ఇంకా కూరగాయలు అయితే ఈవినింగ్ టైం వెళ్తాం మేము. సాటర్డే రోజు ఒకవేళ తెచ్చుకోవాలనుకుంటే ఈవినింగ్ వెళ్తే కొంచెం బాగుంటాయి, మనకు కొంచెం కాస్ట్ కూడా తక్కువగా వస్తాయన్న ఉద్దేశంతో ఈవినింగ్ అయితే వెళ్తాం అనమాట. సో అందువల్ల ఇంకా ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుందాం అనేసి కాకరకాయ కర్రీ ప్రిపేర్ చేసేసి వీళ్ళకి లెమన్ రైస్ అయితే చేశాను అనమాట. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే మిరమేకాయ కర్రీ చేశాను. ఇంకా ఆయన అయితే కూరగాయలు అయితే తీసుకొచ్చారనమాట నైట్ వరకు. ఇంకా తర్వాత అయితే బాబుకి అయితే మా హస్బెండ్ స్నానం చేపిస్తున్నారు. ఇంకా అలాగైతే నేను పాపకి తినిపించేస్తున్నాను. పాప వాటర్ బాటిల్స్ అన్నీ నింపేసుకుంటుంది, తన పనులు తానే చక్కగా చేసేసుకుంటుందండి. ఇంకా తర్వాత అయితే వీళ్ళని అయితే పంపించేశానండి. వెళ్ళాక అప్పుడు హ్యాపీగా కూర్చొని ఒక 5 మినిట్స్ నా కోసం నేనైతే టైం కేటాయించుకుంటాను అనమాట. ఎందుకంటే సాటర్డే కదండి, కొంచెం హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇంకా మంచిగా నేనైతే ఇక్కడ తలస్నానం చేద్దామనేసి ఆయిల్ అయితే పెట్టేసుకుంటాను అనమాట. నాకైతే ఆయిల్ పెట్టుకోవడం అయితే అసలు నచ్చదండి. ఎప్పుడైనా తలస్నానం చేయాలనుకుంటేనే అప్పుడు మందమే ఆయిల్ పెట్టేసుకొని ఇంకా తలస్నానం అయితే చేస్తాను. ఎంత జుట్టు అంటే అంత జుట్టు రాలిపోయిందండి నాది. సో మీకు ఏమైనా టిప్స్ ఇంకా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే. సో నేనైతే ఫుడ్ తీసుకుంటుంటే కొంచెం తగ్గిపోయింది, కానీ మళ్ళీ అయితే వస్తుందన్నమాట. అంటే ఇంకా ఊడేది ఊడుతుంది, పెరిగేది పెరుగుతుంది. కానీ మ్యారేజ్ అవ్వకముందు అయితే చాలా బాగుండేది. ఇంకా మ్యారేజ్ అయ్యాకైతే చాలా వరకు తగ్గిపోయింది అనమాట. సో నాకైతే ఇంకా చాలా దారుణంగా హెడేక్ వస్తుందనేసి ఇంకా ఆయిల్ అయితే మామూలుగా హెడేక్ వస్తేనే పెడతానండి నేనైతే. వీక్లీ వన్స్ కూడా పెడతాను, లేకుంటే లేదు. సో అదనమాట. ఇంకా ఆయిల్ పెట్టేసుకొని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఈ విధంగా అయితే ఆయిల్ పెట్టేసుకొని ఇంకా కొంచెం బట్టలు వాష్ చేయాల్సినవి అవి ఉండే అండి. బట్టలు అయితే నానబెట్టేసుకున్నాను. నా ఒరిజినల్ ఫేస్ చూసి అయితే భయపడకండి, ఒరిజినల్గా ఇలానే ఉంటాను. మనం మేకప్ ఎక్కువ వేసుకోం కూడా అనమాట. మేకప్ లాంటివి ఏమి వేయను. ఎటైనా వెళ్ళేటప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ ఇంకా పౌడర్ అయితే వేసేసుకుంటాను అంతే తప్ప ఇంకా మేకప్స్ అవి ఏమి వాడాను అనమాట. సింపుల్గానే న్యాచురల్గానే ఎక్కువగా ఉంటానండి. సో ఇదన్నమాట. ఇంకా తలకైతే చక్కగా ఆయిల్ అయితే పెట్టేసుకొని ఇంకా హెడ్ బాత్ అయితే చేసేసానమాట. ఇంకా నాకేంటంటే కొంచెం స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి, ఎందుకో తెలియదు కానీ స్కిన్ మీద ఏంటంటే చిన్న చిన్న పులిపుర్లు అంటాం కదండి, పులిపుర్లు వస్తున్నాయి, ఎందుకు తెలియదండి. పులిపుర్లు 1-2 ఉండేవి, ఇంకా అవి కొంచెం ఒక 4-5 అలా వస్తున్నాయి అనమాట. వీటికి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదండి. మన మెడిసిన్ వాడితే తగ్గుతుందా తగ్గదా, న్యాచురల్గా నాకు ఏది కానీ న్యాచురల్ వేలో వెళ్ళడమే అలవాటు అండి. సో చిన్న చిన్న రెమెడీస్ అయితే చూస్తున్నాను, బట్ నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అనమాట. అక్కడక్కడ ఫేస్ మీద పులిపుర్లు అయితే వస్తున్నాయండి. సో అవి తగ్గదా అనేది ఇంకా చూడాలి. మన జీన్స్లో ఉంటే కూడా వస్తుందంట. మా ఫాదర్కి ఉంది, మా పెద్దనాన్నలకు అలా ఉందన్నమాట. అది మాకే వస్తుంది. మా పెద్దనాన్న వాళ్ళ పిల్లలకి రావట్లేదు కానీ మాకైతే వస్తుందండి. ఇంకా అక్కడక్కడ అయితే ఫేస్ మీద మీకు చిన్న చిన్న కనిపిస్తున్నాయి చూసారా, ఇవి పెద్దగా అయిపోతాయా ఏంటని నా భయం అనమాట. ఇలాంటివి ఉంటే ఫేస్ మీద మంచిగా కనిపించదు కదండి, ఫేస్ ఒకలాగా అనిపిస్తుంది. సో మీకు ఏమైనా టిప్స్ చెప్తే నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి ఇవాళ వీడియో. నచ్చినట్లయితే ప్లీజ్ డూ